ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కోరికలున్నా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఈ ఒక్క మిస్టేక్ చెయ్యడం వల్లే నీ అదృష్టం ఆగిపోయింది అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కోరికలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఒక్కసారి ఆలోచించు, నీ జీవితంలో ఎందుకు అన్నీ ఆలస్యంగా జరుగుతున్నాయి? ఎందుకు నీకు రావలసిన అదృష్టం చివరి నిమిషంలో చేజారిపోతుంది? ఎందుకు నువ్వు ఎంత కష్టపడినా కూడా ఫలితం రావట్లేదు? ఇది నీ విధి కాదు తల్లి, ఇది ఒక చిన్న మిస్టేక్. అవును, నువ్వు తెలియక చేసిన ఒక చిన్న తప్పు అదే నీ అదృష్టాన్ని నెమ్మదిగా నీ నుంచి దూరం చేస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే విషయం నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగేది. కానీ వినే ముందు ఒక మాట గుర్తుపెట్టుకో. నిజం కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ అదే నిన్ను గెలిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే తల్లి, నువ్వు చేసిన ఆ చిన్న మిస్టేక్ ఏమిటంటే నీ మీద నువ్వు నమ్మకం కోల్పోవడం. అవును తల్లి, ఇది చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. నువ్వు నీ మీద నమ్మకం కోల్పోయిన రోజు నుంచే నీ అదృష్టం కూడా నిన్ను వదిలి వెళ్తుంది. ఈ మిస్టేక్ ఎలా మొదలైందో తెలుసా తల్లి? మొదట్లో నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, కష్టాలు వచ్చినా ఫైట్ చేశావు. కానీ కొందరు నిన్ను డౌన్ చేశారు, కొందరు నిన్ను అర్థం చేసుకోలేదు, కొందరు నీకు నువ్వు చేయలేవు అన్నారు. అక్కడే నువ్వు ఒక్కసారి డౌట్ పడ్డావు. నేను నిజంగా చేయగలనా? ఆ ఒక్క ప్రశ్న నీ అదృష్టానికి మొదటి దెబ్బ. ఇది ఎలా నీ అదృష్టాన్ని దూరం చేసిందో తెలుసా తల్లి? తల్లి, నువ్వు గమనించలేదేమో కానీ నువ్వు అవకాశాలు చూసినా ట్రై చేయలేదు. నువ్వు మొదలుపెట్టిన మధ్యలో వదిలేశావు. నువ్వు నిన్ను నువ్వే తక్కువగా భావించావు. ఇవి అన్నీ కలిసి నీ అదృష్టం దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ అదృష్టం అంటే ఏమిటో తెలుసా తల్లి? అది ఒక అవకాశం, అది ఒక టైమింగ్, అది ఒక నమ్మకం. నువ్వు నమ్మకం లేకపోతే అది నిలబడదు తల్లి. నిజం చాలా క్లియర్గా ఉంది. నీకు శత్రువుల అవసరం లేదు, నీకు అడ్డంకులు అవసరం లేదు. నీ ఆలోచనే నీ పెద్ద శత్రువు అయింది తల్లి. నువ్వు ఇలా అనుకున్న ప్రతిసారి నేను కాదు, నా వల్ల కాదు, ఇది నా అదృష్టం కాదు, అప్పుడు నీ అదృష్టం నీ నుంచి దూరం అయిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అనేదే కదా తల్లి నీ ప్రశ్న. చెప్తాను, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఇక్కడే గేమ్ మారుతుంది తల్లి. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఇప్పటి నుంచి ఒక కొత్త స్టార్ ఇవ్వాలి. ఒకటి, నీ మీద నమ్మకం పెంచుకో. ప్రతిరోజు ఒక మాట చెప్పు: నేను చేయగలను, నా అదృష్టం తిరిగి వస్తుంది, నేనే నా జీవితాన్ని మార్చగలను. మొదట ఫేక్ లాగా అనిపిస్తుంది, కానీ అదే నిజం అవుతుంది తల్లి. అదృష్టం ఒక్కసారిగా రాదు తల్లి, అది చిన్న చిన్న అడుగుల్లో వస్తుంది. ఒక పని మొదలుపెట్టు, దాన్ని పూర్తి చేయి, మళ్ళీ ఇంకొక పని ప్రారంభించు. కన్సిస్టెన్సీ అంటే లక్ అట్రాక్టర్. నీ మైండ్ ఎప్పుడు నెగిటివ్ సైడ్కి వెళ్తుంది, కానీ నువ్వు దాన్ని ట్రైన్ చేయాలి. నెగిటివ్ థాట్ వచ్చింది అంటే వెంటనే పాజిటివ్తో రీప్లేస్ చేయాలి. గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు అదృష్టం లేకపోవడం కాదు, నువ్వు దాన్ని దూరం చేసుకున్నావు. ఇప్పుడు అదే అదృష్టాన్ని మళ్ళీ దగ్గరకు తీసుకురావడం కూడా నీ చేతుల్లోనే ఉంది. నీ ఆలోచన మార్చితే
నీ యాటిట్యూడ్ మార్చితే, నీ యాక్షన్స్ మార్చితే నీ జీవితమే మారిపోతుంది. శక్తివంతమైన ఆ రియాలిటీ చెక్. ఇంకా ఎంతకాలం ఇలా బాధపడుతున్నావు తల్లి? ఇంకా ఎంతకాలం నీ అదృష్టాన్ని దూరం పెట్టుకుంటావు? ఈ రోజు నుంచి చేంజ్ మొదలు పెట్టకపోతే రేపు కూడా ఇదే రిపీట్ అవుతుంది. చివరి శక్తివంతమైన ఒక సందేశం ఉంది తల్లి, జాగ్రత్తగా విను. తల్లి, నీ జీవితంలో పెద్ద మిస్టేక్ ఏమిటంటే నువ్వు నీ విలువను గుర్తించుకోకపోవడం. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో తల్లి. నేను ఇకపై నా మీద డౌట్ పడను. నా అదృష్టాన్ని నేను తిరిగి తెచ్చుకుంటాను. నాకు నమ్మకం ఉంది, నా అదృష్టం తిరిగి వస్తుంది అని. ఈ మాటను కింద కామెంట్లో టైప్ చేయి తల్లి. అది నీ కొత్త జీవితానికి మొదటి అడుగు అవుతుంది. సరే తల్లి, ఇప్పుడే మొదలైన ఈ మార్పు ఇక్కడితో ఆగిపోవద్దు. ఇంకా లోతుగా వెళ్ళాలి. ఎందుకంటే నిజమైన మార్పు బయట కాదు, లోపల మొదలవుతుంది. నీలో దాగి ఉన్న మరో పెద్ద తప్పు ఏంటో తెలుసా తల్లి? తల్లి, నువ్వు గమనించలేదేమో కానీ నీ జీవితాన్ని నెమ్మదిగా వెనక్కి లాగుతున్న మరో మిస్టేక్ ఉంది. ఇతరులతో పోల్చుకోవడం. అవును, ఇది చాలా డేంజర్ తల్లి. నువ్వు ఇలా అనుకున్న ప్రతిసారి వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, వాళ్ళకి అదృష్టం ఉంది, నాకు లేదు, అప్పుడు నువ్వు నీ విలువను తక్కువ చేసుకుంటావు. పోల్చుకోవడం వల్ల ఏమి జరుగుతుంది తల్లి? తల్లి, నువ్వు నీ జర్నీని వాళ్ళ జర్నీతో కంపేర్ చేస్తే నువ్వు ఎప్పుడూ ఓడిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సక్సెస్ వెనుక ఉన్న కష్టం నీకు కనిపించదు. వాళ్ళ స్ట్రగుల్స్ నీకు తెలియవు. వాళ్ళ ఫెయిల్యూర్స్ ఎవ్వరూ చూపించరు. కానీ నువ్వు మాత్రం నీ ఫెయిల్యూర్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటావు. ఇది నీ అదృష్టాన్ని ఎలా దూరం చేస్తుందో తెలుసా తల్లి? నువ్వు కంపేర్ చేసినప్పుడు నీ కాన్ఫిడెంట్ తగ్గిపోతుంది, నీ ఎనర్జీ తగ్గిపోతుంది, నీ యాక్షన్స్ స్లో అవుతాయి. అప్పుడు అవకాశాలు వచ్చినా నువ్వు పట్టుకోలేవు. అదృష్టం తిరిగి వస్తుంది, కానీ నువ్వు రెడీగా ఉండవు. అసలు నిజం ఏంటంటే తల్లి, నిన్నటి నువ్వు, ఈరోజు నువ్వు, రేపటి నువ్వు, ఇదే రియల్ బ్యాటిల్. ఇక నుంచి ఇలా ఆలోచించు. ఎవరిని చూసి ఇలా అనుకోకు, వాళ్ళు బెటర్, నేను కూడా బెటర్ అవుతాను అని. వాళ్ళకి అదృష్టం ఉంది, నా అదృష్టం కూడా వస్తుంది అని అనుకో. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లి, నీకు ఒక హ్యాబిట్ ఉంది. ఇది చాలా సైలెంట్గా నీ లైఫ్ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ అంటే ఏంటో తెలుసా తల్లి? ఒక చిన్న విషయం జరిగినా ఇది ఎందుకు జరిగింది, ఇది ఇలా అయితే, అది అలా అయితే అని నువ్వు రిపీటెడ్గా ఆలోచిస్తూనే ఉంటావు. ఓవర్ థింకింగ్ వల్ల కలుగు నష్టాలు ఏంటో తెలుసా తల్లి? నీ మైండ్ టైర్డ్ అయిపోతుంది, నీ కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది, నీ డెసిషన్ వీక్ అయిపోతాయి. అప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోలేవు. గుర్తుపెట్టుకో తల్లి, యాక్షన్ లేకపోతే అదృష్టం పనిచేయదు. అదృష్టం అనేది యాక్షన్ మరియు రైట్ టైం మరియు నమ్మకం. ఇక నుంచి ఎలా మార్చుకోవాలో గుర్తుపెట్టుకో తల్లి. స్టాప్ ఓవర్ థింకింగ్. ఒక విషయం గురించి 5 నిమిషాలు ఆలోచించు, అంతకంటే ఎక్కువ కాదు. వెంటనే యాక్షన్ తీసుకో. ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్. పర్ఫెక్ట్ కావాలని కాదు, ప్రోగ్రెస్ కావాలి. చిన్న ఇంప్రూవ్మెంట్ అయినా అది హ్యూజ్ విన్. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చెయ్యి. మంచి మాటలు విను, మంచి వీడియోస్ చూడు, నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండు. తల్లి, ఒక గొప్ప సత్యం చెప్తాను వినమ్మా. నీ జీవితంలో చేంజ్ రావాలంటే బయట ప్రపంచం మారాల్సిన అవసరం లేదు, నీ ఆలోచనలు మారాలి. ఇంకో పెద్ద మిస్టేక్ తల్లి, నువ్వు చాలాసార్లు ఇలా అనుకుంటున్నావు, నేను రెడీ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను, కానీ రెడీ అయ్యే రోజు ఎప్పుడూ రాదు అని. అసలు ట్రూత్ ఏంటంటే స్టార్ట్ చేస్తేనే రెడీ అవుతావు. మొదట మిస్టేక్స్ అవుతాయి, మొదట స్లోగా ఉంటుంది, కానీ అదే ప్రాసెస్ నిన్ను స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకో రియాలిటీ తల్లి, నువ్వు ఫియర్ వల్ల చాలా ఆపర్చునిటీస్ మిస్ చేశావు. ఏమవుతుందో, ఫెయిల్ అయితే పీపుల్ ఏమనుకుంటున్నారు అని. కానీ నిజం ఏమిటంటే ఫియర్ ఉంటే ఫియర్ ఎక్స్పెక్టేషన్స్ అపీలింగ్ రియల్ అంటే అది నిజం కాదు, అది నీ మైండ్ క్రియేట్ చేసిన ఒక ఇల్యూషన్. ఇక నుంచి ఒక డెసిషన్ తీసుకో. ఫియర్ ఉన్నా కూడా నేను యాక్షన్ తీసుకుంటాను అని తల్లి గుర్తుపెట్టుకో. ఫియర్తో మనం జీవించడం అవ్వదు.
ఫియర్ని ఫేస్ చేసి గ్రో అవ్వడం ముఖ్యం. చూస్ వైజ్లీ. తల్లి, నీ అదృష్టం ఎప్పుడూ నిన్ను వదిలిపోలేదు. నువ్వు దాన్ని ఇగ్నోర్ చేశావు. ఇప్పుడు మళ్ళీ దాన్ని వెల్కమ్ చేయాలి. ఇది నీ కొత్త బిగినింగ్. ఈ రోజు నుంచి నువ్వు బిలీవ్ చేయాలి. నువ్వు కంపేర్ చేయకూడదు, నువ్వు ఓవర్ థింకింగ్ చేయకూడదు, నువ్వు ఫియర్ని ఫేస్ చేయాలి. శక్తివంతమైన ఈ సందేశం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చేంజ్ ఒక్క రోజులో రాదు తల్లి, కానీ డెసిషన్ ఒక్క సెకండ్లో తీసుకోవచ్చు. నేను మారుతున్నాను, నా అదృష్టం నా వైపు వస్తుంది. ఈ మాటను కింద కామెంట్లో రాయి తల్లి. ఇది నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియచేయండి. అలాగే మీకు బాబాగారి నుండి ఎటువంటి సందేశాలు కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈసారి నేను అటువంటి సందేశాలతో వస్తాను. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.